అర్బన్ ఏరియాకి సంబంధం జెడ్పీటీసీ ఓటర్ అయి ఉంటే ఎవరికి కానీ రామ్ గోపాల్ రెడ్డికి కానీ లేకపోతే సతీష్ రెడ్డికి కానీ లేకుంటే అవినాష్ రెడ్డి కానీ ఓటర్ అయి ఉంటే ఓటర్కు ఆ హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో. ఓటు వేయించడం వరకు చేయించాలా. బయట అల్లర్లు జరుగుతాయనేది చేసేటప్పుడు ఉభయ పార్టీల్ని కూడా ఆ రకంగా అదుపు చేయడం కొన్ని సందర్భాలు అందులో ఫ్యాక్షన్ ఏరియాలో ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవడం అనేది తప్పదు. అది నేను వినింది ఏమంటే పోలీసులు కూడా దాదాపు 800 మందో ఎంతో మంది ఉన్నారు అని. ఆ రకంగా భారీ పోలీస్ బందోబస్తు ఉంది. సరే కొన్ని గ్రామాల్లో మరి సోషల్ మీడియాలో చూశాను సార్ నేను. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేది నాకేమి వేరే సోర్స్ లేదు. పోలీసులు కాళ్ళు మొక్కుతున్నారు ఓట్లు పోతాం మమ్మల్ని అనుమతించండి అనేసి. అది కూడా అంటే నేను చెప్పేది ఏమిటంటే ప్రజాస్వామ్యంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటువంటిది జరపడం లక్ష్యంగా అందరూ పనిచేయాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో ఎవరు గెలిచినా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది పీపుల్స్ వర్డిక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకు 6 నెలలకే కదా సార్, ఇది 6 నెలల తర్వాత మళ్ళీ ఎట్లా లోకల్ బాడీ ఎలక్షన్ జరపాలి కదా. 6 నెలల 8 నెలల మ్యాక్సిమం 1 ఇయర్. కాబట్టి ఇక్కడ 1 ఇయర్ కోసం ఎలక్షన్ కాదు. ఒక రకంగా ఏంటంటే పులివెందులలో వైనాడ్ కుప్పం అనేది వచ్చింది కదా, అక్కడ వైనాడ్ పులివెందుల అనేటువంటి ఏదో ప్రయత్నంలో వీళ్ళు ఉన్నట్టున్నారు. ప్రజాస్వామ్యంలో ఉండొచ్చు, ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు. దానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీ టెస్టింగ్ పాయింట్. ఇది ఈ ప్రయోగం కనుక విజయవంతమైంది అనుకోండి, ఈ ఊపుతో మున్సిపాలిటీ కానీ ఆ తర్వాత లోకల్ బాడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు పట్టు కూడా సడిలిందండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు నియోజకవర్గం మీద జగన్ గారి పట్టు బాగా సడిలిందని, చాలా మంది ఓన్ చేసుకోవడం లేదని. ఈ తర్వాత వాళ్ళ గొడవలు అందరికి తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళు ఒక వంశము, వీళ్ళు ఒక వంశం. అంటే వంశం అంటే స్త్రీల వైపున అంటే ఆడవాళ్ళ తరఫు నుంచి ఒక వారసత్వం. దాయాదుల మధ్య సయోధ్య లేదు ఎప్పుడు. వివేకానంద రెడ్డి గొడవంతా అదే. నువ్వు ఎంపీగా వాళ్ళకి ఎందుకు ఇస్తావు, ఎంపీగా మీ అమ్మని పెట్టు లేదా నన్ను పెట్టు. ఇది పోరు పెట్టినాడు ఆయన, చివరికి చనిపోయినాడు. అంటే ఆ పోరు లేకపోతే చంపబడ్డాడు. చంపబడ్డాడు. ఆ చంపబడ్డం ఈ పోరు కనుక ఆయన పెట్టకపోతే చంపబడేవాడు కాదేమో. ఆ పోరుతో చంపబడినాడు అనేటువంటిది ఎప్పుడైతే ఈ దాయాదులకు తెలిసిందో వీళ్ళకు, ఎవడైనా ఎందుకు ఓన్ చేసుకుంటాడు సార్? ఒక మనిషి కదా, ఒక మనిషిని అన్యాయంగా చంపి అందులో అతనికి మంచి పేరు ఉంది. మిగతా బలహీనతలు ఏమున్నాయో మనకు తెలియదు కానీ మంచి పేరుంది జనంలో. గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఆర్గనైజ్ చేసింది ఆయనే. ఎప్పుడైతే ఆయన మర్డర్ చేశారో వీళ్ళందరూ ఓన్ చేసుకోలేదు. పట్టు సడలింది. రాబోయే కాలం కష్టకాలం అనేటువంటిది అనిపిస్తుంది. రాబోయే కాలం చూడాలి మనం. ఏమైనప్పటికీ ఇవన్నీ పాఠాలు నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే దౌర్జన్యాలతో అధికారంతో పట్టు ఉండే వాళ్ళు ఎప్పుడూ స్థిరంగా శాశ్వతంగా పట్టు ఉండలేదు. వాళ్ళు నిలబెట్టుకోలేరు. ప్రజల హృదయాల్లో ప్రజల విశ్వాసాన్ని పొందితే ఏ ఓటమి గెలిచినా 40% మొన్న ఓట్లు వచ్చినాయి, ఓడిపోయి ఉండొచ్చు. కానీ 40% ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది కదా. ఇప్పుడు ఆ ఓటింగ్ ఉండదు. క్రమంగా ఎప్పుడైతే విశ్వాసం సడులుతుందో ఓటింగ్ సడలిపోతుంది. ఇది రాష్ట్ర వ్యాప్త ప్రభావం పడుతుందండి. కేవలం పులివెందుల వరకు కాదు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ కనుక ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద దీని ప్రభావం పడుతుందని